నమస్తే వెల్కమ్ టు కెరీర్ ప్లస్ మారుతున్న పరిస్థితులు కాలానికి అనుగుణంగా విద్యార్థులు వారి తల్లిదండ్రుల యొక్క ఆలోచనలు కూడా ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉన్నాయి. ఇంటర్ తర్వాత ఎలాంటి కోర్సులు చదివితే తమ పిల్లలకి అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది అనే విషయంలో తల్లిదండ్రులకి చాలా స్పష్టమైన అవగాహన ఉంది. విద్యారంగంలో ఎన్నో రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి కదా. దీనికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? విద్యార్థుల అభిరుచులకు అనుగుణంగా తమ సృజనాత్మకతను నిరూపించుకోగలిగే అనేక కోర్సులు ఇప్పుడు అందుబాటులో ఉండడమే. అటువంటి కోర్సుల్లో బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ కూడా ఒకటి అని చెప్పొచ్చు. వ్యవసాయ ఆధారిత భారతదేశం మనది. ఫుడ్ టెక్నాలజీ కోర్సుకి మన దేశంలో చాలా డిమాండ్ ఉంది. కేఎల్ యూనివర్సిటీ అందిస్తున్న బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ కోర్సు ప్రత్యేకతలు అలాగే అవకాశాల గురించి కోర్సు విభాగాధిపతి డాక్టర్ కె శ్రీనివాసులు గారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాసులు గారు. నమస్తే మేడం. శ్రీనివాసులు గారు, బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ కోర్స్ ఇప్పుడు డిగ్రీలో రకరకాల కోర్సులు వచ్చేస్తూ ఉన్నాయి. అలాగే మారుతున్న పరిస్థితులకు తగినట్లుగా ఆ కోర్సులు డిజైన్ చేయడం కూడా జరుగుతోంది. మరి ఈ కోర్సు యొక్క ప్రత్యేకతలు ఏంటి? స్టూడెంట్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ఈ కోర్సుకి? యాక్చువల్గా భారతదేశంలో మనము ఏ రోజుకు ఆ రోజు ఫ్రెష్ ఆహారం తినడం వల్ల, అంటే ఆ రోజు వండుకొని ఆ రోజే భుజించుతాము. సో అదేవిధంగా యూరప్ దేశాలు లేకపోతే అమెరికా దేశాలు వాళ్ళు 4 నెలలు లేకపోతే 5 నెలలు నిల్వ ఉంచిన ఆహారాన్ని తింటారు. ఈ గ్లోబలైజేషన్ వల్ల ఇంతకుముందు రోజుల్లో భారతదేశంలో ఫుడ్ టెక్నాలజీ కోర్సు లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్ అనేది కొంచెం తక్కువ డిమాండ్ ఉండేది జస్ట్ 20 years బ్యాక్. ఎప్పుడైతే గ్లోబలైజేషన్ వచ్చిందో, సో ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ ఏ ఫుడ్ పక్క దేశానికి ఎక్స్పోర్ట్ అవ్వాలన్నా సరే సో కంపల్సరీగా ప్రాసెస్ చేయాలి. అదేవిధంగా వేరియస్ టెస్ట్లు క్వాలిఫై అవ్వాలి. సో ప్యాక్ చేయాలి. దెన్ ఓన్లీ దే విల్ ఎలిజిబుల్ ఫర్ ద ఎక్స్పోర్ట్. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో సో వ్యాపారం మొత్తం గ్లోబలైజేషన్ అయినందువల్ల సో కంపల్సరీగా ఫుడ్ టెక్నాలజీ కోర్సుకు అనేది విపరీతమైన డిమాండ్ వచ్చింది. అది మేడం. ఆ విధంగా సో అదర్ బిఎస్సీస్ లాగా కాకుండా ఇది టోటల్గా ల్యాబ్ ఓరియంటెడ్ కోర్స్. ప్రాక్టికల్స్ థియరీ రెండు 50-50% వితౌట్ ప్రాక్టికల్ నాలెడ్జ్. సో బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ కోర్సెస్ సక్సెస్ కాలేడు. ఆ విధంగా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ కోర్సుకి చాలా వెన్నుముక లాంటిది. సో ఇటువంటి కోర్సు నిలబడాలంటే స్టూడెంట్ కానీ లేకపోతే కాలేజెస్ కానీ ఎక్కువగా 60% ల్యాబ్స్, ప్రయోగశాలలు మరియు ప్రయోగశాలకు సంబంధించిన పరికరాలు కంపల్సరీగా ఉన్న కాలేజీల్లోనే విధిగా కండక్ట్ చేయాలి ఇటువంటి కోర్సుల్ని. ఎస్ శ్రీనివాసులు గారు, మీరు అన్నట్లుగా ఇలాంటి కొత్త కోర్సులు ప్రవేశపెట్టినప్పుడు ముందుగా పేరెంట్స్ చూసేది ఫ్యాకల్టీ గురించి, వాళ్ళ యొక్క అనుభవం ఏంటి అని చూస్తారు. అలాగే ఈ కోర్సుకు తగినట్లుగా మీరు ఇందాక చెప్పినట్లుగా ల్యాబ్ ఫెసిలిటీ ఉందా, ఒకవేళ ఉంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ దాని ద్వారా పిల్లలు పొందొచ్చు, ఇట్లాంటి రకరకాల సందేహాలు పేరెంట్స్కి ఉంటాయి కదా, వాటికి మీ సమాధానం ఫ్యాకల్టీ గురించి ఫస్ట్ చెప్పండి. తప్పనిసరిగా మేడం. సో ఫ్యాకల్టీ ఇక్కడ ప్రయోగశాలలో రెండు కళ్ళు లాంటివి. సో ప్రయోగశాలల విషయానికి వస్తే మొదటిగా ఇది వచ్చేసి ఈ కోర్సు డిజైనింగ్ అనేది టోటల్గా కెమికల్ ఇంజనీరింగ్ ఆస్పెక్ట్స్ కొన్ని కలిపి, అదేవిధంగా బయాలజికల్ సైన్సెస్ అయిన మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీని కొన్ని కలిపి, అదేవిధంగా లాగా సంబంధించిన రెగ్యులేటరీ కోర్సెస్ ఇవి 3 కలిపి ఈ కోర్సును డిజైన్ చేశారు మేడం. సో అదేవిధంగా ఈ కాలేజీ ఈ కోర్సు అనేది ఎక్కువగా వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ పరిసరాలకి ఎక్కువగా అనుసంధానమై ఉంటుంది. కాబట్టి ఈ 4 విషయాలని పరిగణలోకి తీసుకోవాలి. ఒకటి వచ్చేసి కెమికల్ ఇంజనీరింగు, అదేవిధంగా 25% బయాలజికల్ సైన్సెస్, అనదర్ 25% అగ్రికల్చర్ అప్లైడ్ ప్రాసెసింగ్ ఎలా చేస్తారు, అనదర్ థింగ్ ఈజ్ లీగల్ ఆస్పెక్ట్స్, ఎక్స్పోర్టింగ్ అప్పుడు ఎటువంటి క్వాలిటీ తీసుకోవాలి, ఇవన్నీ కలిపి మేడం. సో ఏ క్యాంపస్లోనైనా సరే ఇవి 4 ఉన్న ల్యాబ్లు ఉన్న క్యాంపస్లోనే ఇది సంపూర్ణమైన న్యాయం చేయగలరు మేడం. ఆ విధంగా కేఎల్ యూనివర్సిటీలో మేము వీఆర్ ఆఫరింగ్ బయోటెక్నాలజీ కోర్సెస్ ఫ్రమ్ లాస్ట్ 20 years. వీఆర్ ఆఫరింగ్ అగ్రికల్చర్ బీఎస్సీ ఫ్రమ్ లాస్ట్ 5 years. వీఆర్ ఆఫరింగ్ లా కోర్స్ ఫ్రమ్ లాస్ట్ 5 years. సో ఆ విధంగా ఎవ్రీ ఆస్పెక్టు, ఒక ఫుడ్ టెక్నాలజీ కంప్లీట్గా కావాల్సిన ఎవ్రీ ఆస్పెక్టు మేము సంపూర్ణంగా న్యాయం చేయగలమన్న నమ్మకంతో మేము బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ స్టార్ట్ చేసాం మేడం. అదేవిధంగా మేము యూజీసీకి కూడా అప్లై చేస్తున్నాము. దీన్ని బీఎస్సీ కాకుండా బీఎస్గా పరిగణించమని. ఎందుకంటే వరల్డ్ వైడ్ అన్ని యూనివర్సిటీలు దీన్ని బీఎస్గానే కన్సిడర్ చేస్తున్నాయి. అదేవిధంగా దీనికి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కూడా వెస్ట్రన్ కంట్రీస్, యూరోప్ కంట్రీస్, జర్మనీ కానీ లేకపోతే నెదర్లాండ్స్ కానీ లేకపోతే అమెరికాలో కానీ ఎక్కువగా జాబ్ అవకాశాలు ఉన్నాయి. అందువల్ల దీన్ని బీఎస్సీ ఈజ్ ఈక్వలెంట్ టు బీఎస్. అదేవిధంగా బీఎస్సీలోనే మేము 2 రకాల బీఎస్సీలు ఆఫర్ చేస్తున్నాం మేడం.
బీఎస్సీ 3 ఇయర్స్ కోర్సు వచ్చేసి 120 క్రెడిట్స్ ఉంటుంది. అదేవిధంగా బీఎస్సీ హానర్స్ వచ్చేసి 140 క్రెడిట్స్ ఉంటాయి మేడం. రెండిటికి విపరీతమైన డిమాండ్ వస్తుంది మేడం. ఎక్కువగా పేరెంట్స్ నుంచి బాగా అన్యోన్య స్పందన. చాలామంది ఇంజనీరింగ్ నుంచి ప్రత్యామ్నాయ కోర్సులు ఆలోచించేటప్పుడు కంపల్సరీగా వాళ్ళు బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అదేవిధంగా మీరు అడిగిన ప్రశ్నలో ఎటువంటి అధ్యాపక బృందము, సో ఎక్కడైనా సరే ఒక స్టూడెంట్ కానీ ఒక డిపార్ట్మెంట్ కానీ షైన్ అవ్వాలంటే అధ్యాపక బృందం అనేది చాలా వెన్నెముక లాంటిది. సో మా కాలేజీలో మేము స్టార్ట్ చేసిన ఇప్పుడు ఆల్రెడీ 9 మంది అధ్యాపకుల బృందాలు ఉన్నారు మేడం. 9 మందిలో 3 అధ్యాపక బృందం వచ్చేసి స్వీడన్ దేశంలో పీడిఎఫ్ కంప్లీట్ చేసిన వాళ్ళిద్దరు, ఒకరు జర్మనీలో పీడిఎఫ్ చేసిన వాళ్ళు, మిగతా వాళ్ళు ప్రఖ్యాత సంస్థలైన ఎన్ఐఎన్ లాంటి దగ్గర అనుభవం ఉన్నవాళ్ళు, అదేవిధంగా సిఎఫ్టిఆర్ఐలో పిహెచ్డి చేసిన ఫ్యాకల్టీ ఉన్నారు మేడం. మొత్తం ఫస్ట్ ఇయర్కి గాను మేము 9 మంది నిష్ణాతులైన, అందరూ డాక్టరేట్లైన నిష్ణాతులైన ఫ్యాకల్టీతో ఈ విభాగాన్ని నడుపుతున్నాము. ఒక్కొక్క అధ్యాపకుడు ఒక్కొక్క స్పెషలైజేషన్లో నిష్ణాతుడు మేడం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫుడ్ మైక్రోబయాలజీలో ఎక్సలెంట్ అనుభవం ఉంది. అదేవిధంగా మా కొలీగ్స్ వచ్చేసి ఫుడ్ ప్యాకింగ్ ఎక్సలెంట్ ఫీల్డ్ ఇన్ ద ఫుడ్ ప్రాసెసింగ్, ఫుడ్ ప్యాకింగ్లో ఎక్స్పర్ట్. హీ డన్ ఈజ్ పిహెచ్డి ఫ్రమ్ ద స్వీడన్. హిజ్ నేమ్ ఈజ్ డాక్టర్ కదం. సో అదేవిధంగా హేమమాలిని గారు, డాక్టర్ హేమమాలిని గారు, సో ఫుడ్ అండ్ మిల్లెట్స్, సో షీ ఈజ్ ఎక్సలెంట్, హర్ వర్క్ ఈజ్ వెరీ టాప్ ఇన్ ద మిల్లెట్స్. ఆ విధంగా ఒక్కొక్క రకాలైన అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం మా టీంలో ఉన్నారు మేడం. మా సమిష్టి టీము వల్ల డెఫినెట్గా డిపార్ట్మెంట్కి మంచి పేరు వస్తుంది మేడం. అయితే ఇదే ఫస్ట్ బ్యాచ్ అనుకోవచ్చండి ఇయర్? లెక్కల ప్రకారం ఫస్ట్ బ్యాచ్ అయినా మేడం. యాక్చువల్గా ఈ అధ్యాపకులందరూ 15 సంవత్సరాలకు మించి అనుభవం కలిగిన వాళ్ళు. అదేవిధంగా కేఎల్ యూనివర్సిటీ విద్యారంగంలో 43 సంవత్సరాల అనుభవం ఉంది. అదేవిధంగా మిగతా దీనికి సంబంధించిన అప్లైడ్ విభాగాలన్నీ కూడా గత 10-15 సంవత్సరాల నుంచి నడుపుతున్నాయి. కాబట్టి బ్యాచ్ మాత్రం ఫస్ట్ బ్యాచ్ మేడం. మిగతా అన్ని విధాలుగా ప్లేస్మెంట్ పరంగా కానీ, లేకపోతే కరికులం డిజైన్లో కానీ, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, ఆల్రెడీ మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ మాకు 20,000 స్క్వేర్ ఫీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ డెడికేటెడ్ ఫర్ ఫుడ్ టెక్నాలజీ మేడం. మా ప్రెసిడెంట్ గారి విజన్ ఏంటంటే ప్రపంచం మొత్తము ఫుడ్ టెక్నాలజీలో మన ఇండియాలో ఫుడ్ టెక్నాలజీ కోర్సుని చాలా బాగా డెవలప్ చేసి కేఎల్ యూనివర్సిటీ నెంబర్ 1 డిపార్ట్మెంట్గా ఫుడ్ టెక్నాలజీని మన కంట్రీలో నిలపాలని ఆ ఉద్దేశంతోనే 20,000 స్క్వేర్ ఫీట్ ఆల్రెడీ మాకు డెడికేట్ చేశారు మేడం. ఫుడ్ టెక్నాలజీ ఆల్రెడీ ల్యాబ్స్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు మేడం ఫస్ట్ ఇయర్. అయితే శ్రీనివాసులు గారు, ఈ ఫుడ్ టెక్నాలజీని ఇంకా చాలా యూనివర్సిటీస్ చేస్తూ ఉన్నాయి కదా, అయితే వాటన్నింటి కరికులమ్స్కి భిన్నంగా కేఎల్ యూనివర్సిటీలో బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ కరికులం ఏ విధంగా డిజైన్ చేశారు? యాక్చువల్గా ఇంటర్నేషనల్ ఫుడ్ టెక్నాలజీ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది మేడం, నాన్ వాలంటరీ ఆర్గనైజేషన్. ఏ విధంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లకి IEEE అని ఉంటుందో అదేవిధంగా ఫుడ్ టెక్నాలజీని కంట్రోల్ చేయడానికి, లేకపోతే ఫుడ్ టెక్నాలజీ కోర్సుకి సలహాలు సూచనలు లేకపోతే అనుసంధానం చేయడం కోసం IFT అనే ఒక ఇన్స్టిట్యూట్ ఉంది మేడం, ఇంటర్నేషనల్ ఫుడ్ టెక్నాలజీ. సో వాళ్ళు టాప్ మోస్ట్ యూనివర్సిటీలకు మాత్రమే అక్రిడేషన్ ఇస్తారు మేడం. మేము వాళ్ళతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నాము. కర్కులం కానీ, లేకపోతే ఇండస్ట్రీస్తో టైఅప్ కానీ, లేకపోతే ఎవ్రీథింగ్ సర్టిఫికేట్ కోర్సెస్ రన్నింగ్ కానీ, ఎవ్రీ ఆస్పెక్ట్స్కి దే విల్ హెల్ప్ మేడం. సో ఆ విధంగా ఫస్ట్ మేము IFTకి అనుసంధానమైన యూనివర్సిటీ మాది మాత్రమే మేడం. మిగతా ఏ యూనివర్సిటీలు ఇండియా నుంచి IFTకి ఇంకా అనుసంధానం కాలేదు. మేము ఆ ప్రాసెస్లో కొంచెం ముందు మిగిలి ఉన్నాము. సో ఆ నెక్స్ట్ 3-4 మంత్స్లో మాకు IFT అప్లికేషన్ వస్తుంది. సో ఇంటర్నేషనల్ ఫుడ్ టెక్నాలజీ ఒకసారి ఆ కోర్సు కనుక అక్రిడేటెడ్ బై ఆ ఇన్స్టిట్యూట్ IFT ఇన్స్టిట్యూట్ అయితే, సో మనకి ఇంటర్నేషనల్ ఇండస్ట్రీస్ డెఫినెట్గా స్టూడెంట్స్ని జాబ్ ఆఫర్స్ కోసం వస్తారు మేడం. ఆ విధంగా మేము మిగతా యూనివర్సిటీల కంటే ముందు ఉన్నాము. అదేవిధంగా మిగతా కాలేజెస్, చాలా కాలేజెస్ దే ఆర్ రన్నింగ్ ఇండిపెండెంట్లీ. సో ఆ కాలేజెస్లో AGBSC లేకపోవచ్చు, అదే కాలేజీలో లా లేకపోవచ్చు, అదే కాలేజీలో కెమికల్ ఇంజనీరింగ్ లేకపోవచ్చు. సో సోలో డిపార్ట్మెంట్లుగా కానీ, లేకపోతే ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్లుగా రన్ చేస్తున్నారు. కానీ మా యూనివర్సిటీలో గొప్పతనం ఏంటంటే, సో ఇంటిగ్రేటెడ్ ఇవన్నిటిని కలిపి రన్ చేస్తున్నాం. మాకు కెమికల్ ఇంజనీరింగ్ ఆస్పెక్ట్ ఉంది, అదేవిధంగా బయోటెక్నాలజీ కోర్సు మేము రన్నింగ్ చేస్తున్నాము, అగ్రికల్చర్ కోర్సుని మేము లాస్ట్ 4 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాము, లా కోర్సుని మేము లాస్ట్ 6 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాము.
వీటన్నిటి నాలెడ్జ్ని పరిగణలోకి తీసుకొని ఒకే క్యాంపస్లో మీకు ఇటువంటి బ్లెండెడ్ ఎన్విరాన్మెంట్ కలిగి ఉండటము చాలా స్పెషల్. చాలా తక్కువ క్యాంపస్లో మాత్రమే ఉంది అటువంటి క్యాంపస్ కేఎల్యు ఒక్కటే. అందువల్ల కేఎల్యులో ఫుడ్ టెక్నాలజీ బీఎస్సీ కంప్లీట్ చేసిన వాళ్ళు డెఫినెట్గా దే హ్యావ్ నాలెడ్జ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. సో దే విల్ షైన్ ఇన్ ద ఫ్యూచర్. గ్లోబల్గా ఎక్కడైనా ఏ ఆస్పెక్ట్లో అయినా దే కెన్ వర్క్. అందుకని నేను దృఢ నిశ్చయంతో చెప్పగలను, మా కేఎల్ యూనివర్సిటీ అన్ని యూనివర్సిటీలకి లేకపోతే అన్ని కాలేజీల కంటే డిఫరెంట్ ఈ ఆస్పెక్ట్లో మేము అన్నిటినీ బ్లెండ్ చేసాము అనేది. అయితే శ్రీనివాసులు గారు, ఒక యూనివర్సిటీలో బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ కోర్సు ఉంటే దానికి ఖచ్చితంగా ఐఎఫ్టీ గుర్తింపు కలిగి ఉంటేనే ఆ సర్టిఫికేట్కి వాల్యూ అంటారా? లేదు మేడం, అటువంటిది ఏమీ లేదు. క్వాలిటీ మేడం. నేను అంటుంది ఐఎఫ్టీ అనేవాళ్ళు ఇంటర్నేషనల్గా ఒక ఫుడ్ టెక్నాలజిస్ట్ ఇంటర్నేషనల్గా ఎటువంటి స్టాండర్డ్స్ కావాలి, కర్కులంలో ఎటువంటి స్టాండర్డ్స్ కావాలి, ల్యాబ్స్ ఎటువంటి స్టాండర్డ్స్ కావాలి అనేది వాళ్ళు దే విల్ జస్ట్ గైడ్ అండ్ కంట్రోల్ మేడం. దే విల్ గైడ్ ఓన్లీ, నాట్ కంట్రోల్. సో ఆ విధంగా మనం ఎప్పుడు మన ప్రమాణాలను చూసి మాత్రమే వాళ్ళు అక్రిడేషన్ ఇస్తారు మేడం. మనకు కనుక ప్రమాణాలు లేకపోయినా, మన సిలబస్ వాళ్ళ స్టాండర్డ్స్లో లేకపోయినా, మన ఫ్యాకల్టీ వాళ్ళ స్టాండర్డ్స్లో లేకపోయినా దే వోంట్ గివ్ అఫిలియేషన్ మేడం. దట్ ఈస్ ఎ క్వాలిటీ మార్క్ ఓన్లీ మేడం. మన స్టూడెంట్స్ బయటికి జాబ్కి వెళ్ళినప్పుడు ఈ సర్టిఫికేషన్ కలిగి ఉన్న యూనివర్సిటీ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది, అంతేనా? 100% మేడం. ఎందువల్ల అంటే ఇది గ్లోబల్ జాబ్స్, సాఫ్ట్వేర్ కంటే కూడా ఎక్కువ జాబ్స్ గ్లోబల్గా ఫుడ్ టెక్నాలజీలో వస్తుంది మేడం. ఫుడ్ టెక్నాలజీ రెవల్యూషన్ జస్ట్ 3-4 years బ్యాక్ స్టార్టెడ్ ఇన్ ఇండియా అండ్ గ్లోబల్ వైజ్. సో దీని శాలరీస్ కూడా సాఫ్ట్వేర్ కంటే చాలా ఎక్కువగా ఉంటున్నాయి మేడం. సో ఒక స్టూడెంట్ కానీ లేకపోతే ఒక ఎంప్లాయీ కానీ గ్లోబల్గా పనిచేయాల్సినప్పుడు ఆల్వేస్ దే విల్ లుక్ ద క్వాలిటీ. ఆ బెంచ్ మార్క్ అనేది దట్ విల్ బి డిసైడెడ్ బై ఐఎఫ్టీ. కాబట్టి వీఆర్ ట్రయింగ్ టు అఫిలియేట్ ఫర్ ద ఐఎఫ్టీ ఆర్ వీఆర్ ట్రయింగ్ ఫర్ అక్రిడేషన్ ఆఫ్ ఐఎఫ్టీ. శ్రీనివాసులు గారు, అయితే ఈ కోర్స్ చేసిన విద్యార్థులకి ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి? అంటే ఎన్ని రకాల విభాగాల్లో వాళ్ళు పనిచేయడానికి అవకాశం ఉంటుంది? యాక్చువల్గా మనకి సపోజు మన లోకల్గా మాట్లాడుకుంటే ప్రతి సంవత్సరము మదనపల్లి టమాటా మార్కెట్ రూపాయి పడిపోతుంది, పావలాకు పడిపోతుంది. అనదర్ సీజన్లో అదే టమాటా 200 రూపాయలు అవుతుంది. ఈ విధంగా మనకి ఫుడ్ టెక్నాలజీకి ప్రతిదీ అవకాశం ఉంది మేడం. సో ఎటువంటి అవకాశం ఉందంటే ఫుడ్ ప్రాసెసింగ్లో అవకాశం ఉంది. ఎటువంటి ప్రాసెసింగ్, సీరియల్స్ ప్రాసెసింగ్లో కానీ, మీట్ ప్రాసెసింగ్లో కానీ, లేకపోతే ఫిష్ ప్రాసెసింగ్. మన ఇండియా నుంచి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అయ్యే సీ ఫుడ్స్ కానీ, లేకపోతే ఫ్రాన్స్ కానీ, లేకపోతే ఫిష్ కానీ, ఫ్రెష్ వాటర్ ఫిష్ అయినా ఎటువంటి ఏదైనా సరే ఇండస్ట్రీలో ప్రాసెసింగ్ చేయాలి మేడం. అక్కడ ప్రాసెసింగ్ ఫుడ్ టెక్నాలజిస్ట్ కంపల్సరీగా కావాలి మేడం. అదేవిధంగా ప్యాకింగ్ దగ్గర 100% ఫుడ్ టెక్నాలజీ సర్టిఫై చేయాలి మేడం. ప్యాకింగ్లో రకరకాల ప్యాకింగ్లు వచ్చినాయి మేడం. ఇప్పుడు సపోజ్ బిస్కెట్స్ లాంటివి మాడిఫైడ్ అట్మాస్ఫియరిక్ ప్యాకేజ్ అని వాడతారు మేడం. సో అదేవిధంగా కొన్నిటి ప్యాకింగ్ టెట్రా ప్యాకింగ్, మిల్క్ ప్యాకింగ్ వచ్చేసి టెట్రా ప్యాకింగ్ వాడతారు మేడం. అటువంటి మిషన్లు కానీ లేకపోతే అటువంటి ఎక్స్పెరిమెంట్స్లో పిల్లలకు తర్ఫీదునిచ్చినందువల్ల వాళ్ళకు మంచి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి మేడం. అవన్నిటిని అటువంటి కొత్త రీసెంట్ టెక్నాలజీస్ అన్నిటినీ మా ల్యాబ్స్లో మేము ఇన్కార్పొరేట్ చేసాం మేడం. సో డెఫినెట్గా సరే ఆ విధంగా కొత్త ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకింగ్ దగ్గర నుంచి, ఫుడ్ ప్రాసెసింగ్ దగ్గర నుంచి నెక్స్ట్ వాల్యూ ఎడిషన్ మేడం. సో ఆల్రెడీ ఉన్న ఫుడ్కి ఏ విధంగా వాల్యూ ఎడిషన్ చేయాలి సో అనే దాని మీద కూడా దానికి ఎక్కువగా తర్ఫీదునిస్తారు మేడం. సో ఈ కాన్సెప్ట్ మీద ఆల్రెడీ మాకు 3-4 స్టార్టప్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి మేడం మా యూనివర్సిటీలో. సో వాల్యూ ఎడిషన్ ఆల్రెడీ మిల్లెట్స్ ఉన్నాయి. హౌ టు ఇంప్రూవ్ దేర్ వాల్యూ ఎడిషన్ ఆర్ హౌ టు ఇంప్రూవ్ దేర్ వాల్యూ. సో బై యాడింగ్ సమ్ అదర్ న్యూట్రియంట్స్ ఆర్ బై యాడింగ్ సమ్ అదర్ ప్రోబయోటిక్స్. సో వీ కెన్ ఇంక్రీజ్ ద న్యూట్రిటివ్ వాల్యూ ఆఫ్ దట్ ఫుడ్స్. సో ఆ విధంగా మనకు ప్యాకింగ్ దగ్గర నుంచి, ప్రాసెసింగ్ దగ్గర నుంచి, వాల్యూ ఎడిషన్ నుంచి ఎటువంటి ప్రొడక్ట్స్ అంటే డైరీ ప్రొడక్ట్స్ కానీ, సీరియల్ ప్రొడక్ట్స్ కానీ, సీ ఫుడ్స్ కానీ, లేకపోతే మీట్ అండ్ మీట్ ప్రొడక్ట్స్, ఇటువన్నిటికీ అన్ని ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్లో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా స్వయంగా వాళ్ళు ఇండస్ట్రీని స్థాపించుకోవచ్చు కూడా మేడం. రైట్. సో మీరు చెప్పేదాన్ని బట్టి గవర్నమెంట్ సెక్టార్లో కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువే ఉంటాయి. డెఫినెట్గా మేడం. గవర్నమెంట్ ఫుడ్ ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి చాలా జాబ్స్ ఉన్నాయి మేడం. అదేవిధంగా ఇది ఎక్కువగా మల్టీనేషనల్ కంపెనీ, ఫుడ్ సెక్టారు మల్టీనేషనల్ కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్ వస్తున్నాయి కాబట్టి గవర్నమెంట్కి మించి ప్రైవేట్ అవకాశాలు ఎక్కువగా వస్తాయి మేడం. ఉపాధి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఎప్పుడైతే ఒక విద్యార్థి పరిపూర్ణ నిష్ణాతుడిగా మారతాడో ఉద్యోగ అవకాశాలు మరియు ఉపాధి అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి ఈ కోర్సు కని మాత్రం మనం
ఎటువంటి సందేహం లేకుండా చెప్పవచ్చు మేడం. పేరెంట్స్ ఈ కోర్సు చాలా కొత్తది కాబట్టి వాళ్ళ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? అంటే ఇప్పటికే స్టూడెంట్స్ యూనివర్సిటీకి వస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఎలాంటి డౌట్స్ వ్యక్తం చేస్తూ ఉన్నారు? మీరు వాళ్ళకి డౌట్స్ ఎలా క్లియర్ చేస్తున్నారు? పేరెంట్స్ మనకంటే కూడా చాలా పరిపూర్ణమైన నాలెడ్జ్ ఉంది మేడం. ఎక్కువ మంది ఇంజనీరింగ్ కాకుండా ఇంజనీరింగ్ కాకుండా ఎటువంటి ప్రత్యామ్నాయ కోర్సులు ఉన్నాయని ఆలోచించే వాళ్ళు అందరూ కంపల్సరీగా ఈ కోర్సుల గురించి ఎక్కువగా అడుగుతున్నారు. దీనికి ఎక్కువగా గర్ల్ స్టూడెంట్స్ చాలామంది ఇష్టపడుతున్నారు ఈ ఫుడ్ టెక్నాలజీ కోర్సెస్. అదేవిధంగా అదర్ స్టేట్స్, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మేడం, వెస్ట్ బెంగాల్, కేరళ నుంచి మాకు వీ రిసీవ్డ్ గుడ్ డిమాండ్. అరౌండ్ 20 స్టూడెంట్స్ ఆల్రెడీ జాయిన్డ్ ఫ్రమ్ కేరళ, బికాస్ కేరళ పీపుల్ వర్క్ ఇన్ ద గ్లోబల్ వైజ్. అదేవిధంగా రీసెంట్గా పంజాబ్ నుంచి కూడా 2 స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు మేడం. సో ఆ విధంగా మనకు కంట్రీ వైడ్ నుంచి ఈ కోర్సుకి ఎక్కువగా డిమాండ్ వస్తుంది మేడం. బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ కోర్సులో ప్రవేశం పొందాలంటే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏమైనా రాయాల్సి ఉంటుందంటారా శ్రీనివాసులు గారు? సో మేము కాలేజీకి వచ్చిన తర్వాత మేడం మేము స్పాట్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము. ఇఫ్ ద స్టూడెంట్ ఇంటర్మీడియట్ మార్క్స్ ఆర్ 10+2 మార్క్స్ ఈజ్ గుడ్, we have some scholarships also. So range from 20% to 100% fee concession. So that some rules as per the college university policy, some scholarships are available. సో అదేవిధంగా ఇప్పుడు మాత్రం మేము 10th క్లాస్లో ఇంటర్మీడియట్లో బోత్ ఎంపీసీ బైపీసీలో 60% వచ్చిన ఏ స్టూడెంట్ అయినా సరే ఎలిజిబిలిటీ ఉంది మేడం. డైరెక్ట్గా వాళ్ళు వచ్చేసి అడ్మిషన్ తీసుకోవచ్చు. సో అడ్మిషన్ ముందు మాత్రం మేము ఒక స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తాం మేడం. సో టు టెస్ట్ దేర్ నాలెడ్జీ. So based on that screening test, we will give that student is eligible for scholarship or not అనేది మేము డిసైడ్ చేస్తాం మేడం. చాలా మంది ఒక అయోమయంలో ఉంటారు. ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే ఎలాంటి కోర్స్ తీసుకోవాలి, ఏ కోర్స్ చేస్తే తమకి ఫ్యూచర్లో జాబ్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఎలాంటి ఇండస్ట్రీస్ నిలబడతాయి, ఇలాంటి రకరకాల సందేహాలతో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీ దగ్గరికి వస్తూ ఉంటారు కదా. మరి వాళ్ళకు ఒక కౌన్సిలింగ్ సెషన్ లాంటిది ఏదైనా ఉంటుందా? అంటే ఆ స్టూడెంట్ ఎందులో అయితే రాణించగలడు అని మీరు ఒక కోర్స్ని సజెస్ట్ చేసి వాళ్ళ అభిరుచులకు తగినట్లుగా ఇలాంటి కౌన్సిలింగ్ సెషన్ ఏమైనా ఉంటుందా? డెఫినెట్గా అండి. మా కాలేజీలో వచ్చిన ప్రతి స్టూడెంట్కి మా కౌన్సిలర్స్ స్ఫేర్ అనాలిసిస్ చేస్తారు మేడం. అతని స్ట్రెంగ్త్లు ఏంటి, అతని వీక్నెస్లు ఏంటి, అతనికి ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయి, ఆ విధంగా మేము ఒక స్ఫేర్ అనాలిసిస్ చేస్తాం మేడం. ఈ స్ఫేర్ అనాలిసిస్లో నుంచి ఆ స్టూడెంట్ కెన్ డిసైడ్ వేర్ హీ కెన్ ఫిట్. సో ఆ విధంగా మేము అన్ని నాట్ ఓన్లీ ఫుడ్ టెక్నాలజీ కోర్సుకు మేడం, ఎటువంటి కోర్సుకైనా సరే మేము ఫస్ట్ స్టూడెంట్ ఇంట్రెస్ట్ ప్రకారం మేము జాయిన్ చేసుకుంటాము. ఆ స్టూడెంట్ ఇంట్రెస్ట్ డిసైడ్ చేసుకోవడానికి స్ఫేర్ అనాలిసిస్ అనే ప్రాసెస్ బాగా ఉపయోగపడుతుంది మేడం. ఆ విధంగా మా దగ్గరకు స్టూడెంట్ రాగానే ఫస్ట్ వీ విల్ ఎంకరేజ్ టు విజిట్ ద ల్యాబ్స్, వీ విల్ ఎంకరేజ్ టు టాక్ విత్ ద ఫ్యాకల్టీ, కన్సర్న్ ఫ్యాకల్టీ, వీ విల్ ఎంకరేజ్ టు గో అండ్ సీ ద హాస్టల్స్, వీ విల్ ఎంకరేజ్ టు గో అండ్ సీ ద ఫెసిలిటీస్, నాట్ ఓన్లీ హాస్టల్ ఫెసిలిటీస్. సో వాట్ ఆర్ ద ఎక్స్ట్రా కరిక్యులర్ ఫెసిలిటీస్, స్పోర్ట్స్ ఏమున్నాయి, జిమ్నాజియం ఏముంది, అదేవిధంగా ఎక్స్ట్రా వాళ్ళు సోషల్ యాక్టివిటీస్లో ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా. వీ హ్యావ్ అరౌండ్ 80 clubs, 80 స్టూడెంట్స్ క్లబ్స్ రన్ బై ద స్టూడెంట్స్, ఆపరేటెడ్ బై ద స్టూడెంట్స్, రన్ బై ద స్టూడెంట్స్, ఎస్టాబ్లిష్డ్ బై ద స్టూడెంట్స్. సో వీ హ్యావ్ ఎ 10 stairs బిల్డింగ్ స్పెసిఫికల్లీ ఫర్ ద స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ నేమ్డ్ యాజ్ SAC. సో ఆ విధంగా స్టూడెంట్స్ అన్నిటిని చూసిన తర్వాత మాత్రమే మేము వాళ్ళ ఇంట్రెస్ట్ను పరిమితిలోకి తీసుకొని అడ్మిషన్ ఇస్తాం మేడం. సో మేము ఎక్కువగా స్టూడెంట్ ఆల్రౌండ్ డెవలప్మెంట్కు ట్రై చేస్తుంటాం యూనివర్సిటీ వైజు. సో ఈ ఆల్రౌండ్ డెవలప్మెంట్లో ప్రాసెస్లో ఫుడ్ టెక్నాలజీ స్టూడెంట్స్ కూడా డెఫినెట్గా ఇన్వాల్వ్ అవుతారు. ఆ విధంగా వాళ్ళు మంచి నిష్ణాతులుగా అభివృద్ధి చెందుతారు మేడం. శ్రీనివాసులు గారు, మీరు ఇందాక అన్నారు కేరళ నుంచి, పంజాబ్ నుంచి, అలాగే ఇతర ప్రాంతాల నుంచి కూడా మన దగ్గర స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారని. మరి వాళ్ళందరికీ కూడా హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, అలాగే వాళ్ళ ఆహార అభిరుచులకు తగినట్లుగా హాస్టల్లో వాళ్ళకి ఫుడ్ దొరుకుతుందా, లేదా ఓన్లీ ఆంధ్ర డిషెస్ ఎక్కువగా ఉంటాయా? లేదు మేడం, మాకు ఆల్రెడీ 50% ఆంధ్ర డిషెస్, 50% ఆల్రెడీ కాంటినెంటల్. మేము ఎక్కువగా మా దగ్గర ఆఫ్రికా పిల్లలు ఉన్నారు, అదేవిధంగా చాలా అదర్ కంట్రీ, యుఎస్ నుంచి కూడా మాకు ఒక 10 to 15 స్టూడెంట్స్ ఎన్ఆర్ఐ పిల్లలు చదువుతున్నారు మేడం. సో ఫుడ్ అనేది మాకు వాళ్ళ అభిరుచులకు తగ్గట్టుగా చపాతీ తినే వాళ్ళకి చపాతీ, పరోటా తినే వాళ్ళకి పరోటా, అదేవిధంగా ఆఫ్రికా పీపుల్ దే విల్ ఈట్ ప్రిఫర్ దేర్ ఫుడ్ కల్చర్ ఇస్ డిఫరెంట్. సో డిఫరెంట్ హాస్టల్స్ ఉన్నాయి మేడం. పిల్లల అభిరుచులకు తగ్గట్టుగానే మేము ఫుడ్ అందజేస్తాము. ఆంధ్ర ఫుడ్ అనేది ఓన్లీ ఫర్ ఆంధ్ర పీపుల్ ఓన్లీ, ఆంధ్ర స్టూడెంట్స్ ఓన్లీ. సో కాంటినెంటల్ ఫుడ్స్ అనేవి మాకు అవైలబిలిటీ ఉన్నాయి మేడం. అదేవిధంగా మా ఇన్సైడ్ క్యాంటీన్స్ కూడా సో వీఆర్ గోయింగ్ టువార్డ్స్ కాంటినెంటల్ ఫుడ్స్ మేడం, విచ్ ఈస్ గుడ్ ఫర్ ద స్టూడెంట్ హెల్త్ ఆల్సో.
ఓకే. ఈ మధ్య కాలంలో ప్రతి కాలేజీలోను, యూనివర్సిటీలోను కొంతమంది విద్యార్థులకి సంబంధించి ఒక మెంటార్‌ని ఏర్పాటు చేయడం. వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ మెంటారే చూసుకుంటారు కదా! ఒక 10, 15 మందికి. ఇట్లాంటి ఏర్పాట్లు ఏమున్నాయి? అలాగే గర్ల్స్ స్టూడెంట్స్‌కి సంబంధించి వాళ్ళ సేఫ్టీకి సంబంధించి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు మీరు? సో యాక్చువల్గా మెంటరు అనే విషయంలో మేము చాలా ఆద్యులం మేడం. ఈ మెంటరు అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది మన ఆంధ్రాలో ఫస్ట్ మా యూనివర్సిటీనే. సో 2010 నుంచే మేము 15 మంది స్టూడెంట్స్కి ఒక ప్రొఫెసర్ని కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ని కానీ, అసోసియేట్ ప్రొఫెసర్ని కానీ మెంటర్షిప్ కింద కన్సిడర్ చేసి, సో ఎవ్రీ 1 వీకు ఆ మెంటర్, ఆ ఫ్యాకల్టీ మెంబరు, సో ఎవ్రీ 1 వీక్ ఒకసారి పేరెంట్స్తోనూ అదేవిధంగా స్టూడెంట్స్తోనూ టచ్లో ఉంటారు. సో ప్రతి టెస్ట్ ఎగ్జామ్ జరిగినప్పుడు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో అబ్జర్వ్ చేసి వాళ్ళ పేరెంట్స్కి రిపోర్ట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా 15 రోజులకు ఒకసారి అటెండెన్స్ని అబ్జర్వ్ చేసి ఒకవేళ ఏదైనా స్టూడెంట్ అటెండెన్స్లో వెనకబడి ఉంటే దానికి కారణాలు కనుక్కొని అక్కడే స్పాట్గా కౌన్సిలింగ్ చేసి, ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ వల్ల కానీ లేకపోతే ఆరోగ్య విషయాల వల్ల ఆ అబ్బాయి వెనకబడి ఉంటే రెమిడియల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తాం మేడం. ఈ విధంగా మేము చాలా ఆ విషయంలో మాత్రం మేము వీఆర్ నెంబర్ 1 ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ వీఆర్ నెంబర్ 1. బట్ దాంట్లో ఆ ఇంట్రడ్యూస్ చేసింది మాత్రం మేమే అనే సగర్వంగా చెప్పుకోగలం మేడం. శ్రీనివాసులు గారు, ఫైనల్గా అండి, పేరెంట్స్తో ఫ్యాకల్టీ ఎలాంటి ఇంటరాక్షన్ కలిగి ఉంటుందంటారు? అంటే వాళ్ళు ఎలా చదువుతున్నారు, ఏంటి వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎప్పటికప్పుడు ఫ్యాకల్టీనే పేరెంట్స్కి తెలియపరుస్తూ ఉంటారా? ఆ ప్రాసెస్ ఏంటి మీ దగ్గర? యాక్చువల్గా మేడం మాకు ఈఆర్పి అని ఉంటుంది మేడం. సో ఎడ్యుకేషన్ రీసెర్చ్ దట్ ఆ సాఫ్ట్వేర్లో డైరెక్ట్గా పేరెంట్ కెన్ అతను అబ్జర్వ్ చేసుకోవచ్చు డైలీ. మా బాబు ఈరోజు అటెండెన్స్ వెళ్ళాడా లేదా, కాలేజీకి వెళ్ళాడా లేదా, ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది ఆ పేరెంట్స్కి కూడా యాక్సెసింగ్ ఉంది మేడం. అదేవిధంగా ఒకవేళ ఎవరైనా స్టూడెంట్స్ ఆబ్సెంట్ అయితే సో ఎవ్రీ అవర్కి వచ్చేసి మెసేజ్ వెళ్ళిపోతుంది మేడం. సో బికాజ్ యువర్ సన్ ఈజ్ ఆబ్సెంట్ ఆన్ దిస్ డే, ఆన్ దిస్ డే, ఆన్ దిస్ అవర్ అని. సో ఆ విధంగా మాది ఎవ్రీడే మానిటరింగ్ వస్తుంది మేడం. అదేవిధంగా సెక్యూరిటీ విషయం గురించి మీరు అడిగారు మేడం. సో మోర్ దాన్ 100% వీఆర్ మై క్యాంపస్ ఈజ్ 100% సెక్యూర్డ్. సో టువర్డ్స్ గర్ల్స్ స్టూడెంట్స్. సో నో అదర్ క్యాంపస్ కెన్ డూ బెటర్ దాన్ అస్. సో ఆ విధంగా మేము చాలా గర్ల్స్ సెక్యూరిటీ విషయంలో మాకు ఓన్లీ సెక్యూరిటీ పీపులే 100 మెంబర్స్ ఉంటారు. ఆ 100 మెంబర్స్లో అరౌండ్ 30 మెంబర్స్ ఫీమేల్ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు నిరంతరం 24 గంటలు 7 రోజులు 24/7 సో వాళ్ళ పర్యవేక్షణలో, అదేవిధంగా ఎక్కడికక్కడ క్యాంపస్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. సో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అసలు ఆస్కారమే లేకుండా మేము ఎక్కడికక్కడ లేడీస్ సెక్యూరిటీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు మేడం. రైట్ అండి, థ్యాంక్ యూ శ్రీనివాసులు గారు. ఇది వాళ్ళ కెరీర్ ప్లస్. చూస్తూనే ఉండండి TV9.